ఈ రోజుతో బెండ తోటకైతే ఫుల్ స్టాప్ అనమాట. బెండకాయలు అయితే అయిపోయినాయి. ఆఖరికాయలు అయితే చేను గల్ల ఆయన టిక్కీలు అయితే కట్టుకుంటున్నాడు. సంతకైతే వేసుకెళ్దామని చెప్పి ఒక పక్క అయితే నీళ్ళు అయితే పెడుతున్నారనమాట దున్నిచ్చడానికి. ఈ లోపు అలా అలా పక్క చేనుకైతే వెళ్ళొద్దాం రండి. పక్కన పచ్చిమిర్చి తోట ఉంది. దాంట్లోనే వాళ్ళ అట్టిపిల్లకైతే పాతారనమాట. అవి కూడా ఆకులు చక్కగా వచ్చినాయి, అరిటాకులు. పచ్చిమిర్చి చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. టొమాటో ముక్కలు కూడా పెట్టుకున్నారనమాట. వాళ్ళు ఇంట్లో యూజ్ చేసుకోవడానికి, పచ్చళ్ళు పట్టడానికి, వాళ్ళకి ఇంట్లో వాడుకోవడానికి అని చెప్పేసి సపరేట్గా 10 మొక్కలు అయితే పెట్టారనమాట. వాళ్ళు వచ్చేసి టమాటా మొక్కలకి పిండి మందు లాంటివి ఎలాంటి రసాయన పదార్థాలు యూజ్ చేయట్లేదు. అందుకనే నేను ప్రత్యేకంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అనమాట. ఎంతైనా నాటు టమాటాల టేస్ట్ వచ్చేసి వేరే లెవెల్ ఉంటుంది. చట్నీ చేసినా మనం కూర లాంటిది ఏదైనా వండినా ఊరినే మగ్గిపోతాయి. వేరే లెవెల్ టేస్ట్ అయితే ఉంటాయి అన్నమాట. అసలు చూడండి ఎన్ని ఉన్నాయంటే గుత్తులు గుత్తులే, ఏ కొమ్మ పట్టుకున్నా గుత్తులు గుత్తులే ఉన్నాయన్నమాట. కాయలు అన్నీ ముగ్గలేదు, కొన్నే ముగ్గినయి. వాటిలో కొన్ని అయితే తీసుకుని వచ్చాను. మీలో ఎంతమందికి నేచర్ నుండి తీసుకొచ్చిన ఫుడ్ ఐటమ్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.